చైతన్యరథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులతో పాటు విజయవాడలో నారా లోకేష్ ప్రారంభించున్నారు. వార్తల్లోకి వెళ్తే విజయవాడ లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు ప్రైవేట్లు ధీటుగా నాణ్యమైన ఎదుగు మంత్రి లోకేష్ చర్యలు. ఇంటర్ విద్యలో పలు సంస్కరణలు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల అస్తవ్యస్త పాలన దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్మాణంతో శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం, ఫలితాల మెరుగుదలకు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. విజయవాడ పాయకరాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని శనివారం మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 398 సమీపంలోని పాఠశాలకు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ భోజనాలు తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలకు కేంద్రీకృత వంటశాలను అనుసంధానించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన అమలుకు ఈ ఏడాది 27.39 కోట్లు, వచ్చే విద్యా సంవత్సరం 85.84 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రైవేటు కళాశాలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. విద్యాశక్తి సామర్థ్యం పెంపుదలకు చర్యలు. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఏపీ మోడల్ స్కూళ్లు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, హైస్కూల్ ప్లస్ స్కూళ్లలో విద్యను అభ్యసిస్తున్న 2 లక్షల మందికి పైగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్, స్కూల్ బ్యాగులను పంపిణీ చేసింది. బోధనా విధానాన్ని మెరుగుపరిచేందుకు జిల్లా రీజనల్ స్థాయిలో అకాడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ సెల్ AGMCలను ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలోని 25, గుంటూరు జిల్లాలోని 4 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో IIT మద్రాస్ సహకారంతో విద్యాశక్తి పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. దీని ద్వారా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్టుల విద్యార్థుల సామర్థ్యం పెంపుదలకు కృషి చేస్తున్నారు. IIT మద్రాసులో శిక్షణ పొందిన నిపుణులైన అధ్యాపకులతో ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు జూమ్ మీటింగ్ ద్వారా విద్యార్థులకు ఆయా సబ్జెక్టులో మెళకువలు నేర్పుతున్నారు. క్రమం తప్పకుండా పేరెంట్ టీచర్స్ సమావేశం నిర్వహిస్తూ విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేస్తున్నారు. రోజువారీ విద్యార్థుల పనితీరు, హోంవర్క్, గైర్హాజరు వివరాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం తెలియజేస్తున్నారు. మౌలిక వసతులపై కళాశాల వారీగా స్టార్ రేటింగ్ ఇచ్చి మెరుగుదలకు చర్యలు చేపట్టారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల మార్పులు. 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా విద్యార్థులు సృజనాత్మకత ప్రాధాన్యతనిస్తూ వచ్చే ఏడాది నుంచి పాఠ్యాంశాల్లో మార్పులు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా 25-26 విద్యా సంవత్సరంలో నూతన పాఠ్య ప్రణాళిక అమలుకు రాష్ట్ర స్థాయి సబ్జెక్టు కమిటీ కసరత్తు చేస్తోంది. సైన్స్ సబ్జెక్టులకు NCERT పోటీ పరీక్షల సిలబస్తో పాటు సర్దుబాటు చేస్తూ ఇంటర్ 2వ సంవత్సరం సిలబస్ కూడా తగ్గించేలా నూతన పాఠ్యాంశాలు రూపొందిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అసెస్మెంట్ ప్రక్రియ మరింత సామర్థ్య ఆధారితంగా మార్చడానికి వీలుగా MCQలు, చిన్న ప్రశ్నలపై ఎక్కువ దృష్టి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు MCET, నీట్ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డులు, పుస్తకాలు, స్టూడెంట్ కిట్లను అందజేస్తారు. వొకేషనల్ విద్యార్థులకు డ్యూయల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం అమలుకు చర్యలు చేపట్టారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ NCVET సహకారంతో ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టారు. వొకేషనల్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచడానికి బోర్డు సర్టిఫికేషన్తో పాటు NSQF సర్టిఫికేషన్ కోసం ప్రమాణాలు రూపొందించారు. మౌలిక సదుపాయాల కల్పన ప్రాధాన్యత. రాష్ట్రంలో 353 హైస్కూల్ ప్లస్ స్కూళ్లలో నడుస్తున్న కళాశాలల పనితీరు మెరుగుపరిచేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని ఇంటర్మీడియట్ విద్య పరిధిలోకి తీసుకురానున్నారు. మన బడి మన భవిష్యత్ పథకం కింద రాష్ట్రంలో 447 కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 307.76 కోట్ల అంచనాలతో పనులు ప్రతిపాదించగా ఇందుకోసం ఇప్పటికే 169 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో ప్రభుత్వ కళాశాలల తాగునీటి వసతి, టాయిలెట్ల నిర్మాణం, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు, ఫర్నిచర్, ప్రధాన మరమ్మతులు, బ్లాక్ బోర్డులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్లానర్స్ ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. విద్యార్థుల ఉత్తీర్ణ శాతం పెంపుదలకు వెనుకబడిన విద్యార్థులకు మెంటార్షిప్ ప్రోగ్రాంలు అమలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యత పెంపుదలకు గత 6 నెలలుగా మంత్రి లోకేష్ నిర్మాణాత్మక చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయి సంస్కరణల అమలుతో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యను అభ్యసించే పేదలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది.